there are three types of plastids present in plants. How many types of plastids? Three types of plastids. So there is a chloroplast. Those are chloroplast, chromoplast, and leucoplast. Okay. First one is chloroplast. What is chloroplast? Here, chloro means green. Chloro means green. Green. If you observe, the plants are in green color. Okay. The leaves of the plants are in green color. Because of plastids. ఈ యొక్క గ్రీన్ కలర్ దేని వల్ల వస్తుంది అంటే ఈ యొక్క క్లోరోప్లాస్టిడ్స్ అంటే క్లోరోఫిల్, ఇందులో క్లోరోఫిల్ అనేటటువంటి వర్ణద్రవ్యం ఉంటుంది అన్నమాట ఇందులో. ఓకేనా? క్లోరోప్లాస్ట్స్ అంటారు తెలుగులో, వీటిని హరిత రేణువులు అంటారు. ఏమంటారు? హరితము అంటే అర్థం తెలుసా? హరితము అంటే అర్థము గ్రీన్ అని అర్థం. రేణువులు అంటే అర్థం ఏంటి అంటే గ్రెయిన్స్ అని అర్థం. రేణువులు అంటే చిన్న చిన్న అణువులు అని. సో ఇవి సెల్ లో ఎట్లా కనిపిస్తాయి అంటే చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా కనిపిస్తాయి. అందువల్లనే వీటిని క్లోరోప్లాస్ట్ అంటారు, హరిత రేణువులు అంటారు. ప్లాస్ట్లు అంటే అర్థం ఏంటి అంటే రేణువులు, రేణువులు. ఓకేనా? చిన్న చిన్న రేణువులు. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది? గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇంకొక ప్లాస్టిడ్ ఏంటి అంటే క్రోమోప్లాస్ట్. ఏంటది? క్రోమోప్లాస్ట్. మీకు క్రోమ్ బ్రౌజర్ తెలుసా? క్రోమ్ బ్రౌజర్ తెలుసు కదా మనందరికీ. చూడండి ఒకసారి. సో ఇందులో మనకి క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. దానికి క్రోమ్ అనే పేరు వచ్చిందంటే చూడండి, బ్లూ ఉంది, yellow, గ్రీన్, రెడ్, ఇట్లా కలర్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఒకటే కలర్ కాకుండా అంటే ఇక్కడ ఇంకా మీరు చూస్తే ఇది ఉంది చూసారా? ఇదేమో ఒక కలర్ లో ఉంది, ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. ఇది చూస్తే మీకు అనేక కలర్స్ లో కనిపిస్తుంది. మల్టీ కలర్స్ లో కనిపిస్తున్నాయి. ఓకే, అంటే మీకు జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను. ఓకేనా? క్రోమ్ అంటే ఏంటి అంటే మల్టీ కలర్. క్రోమ్ అంటే ఏంటన్నా? సో క్రోమ్ అంటే మల్టీ కలర్. అలాగే ఈ క్రోమోప్లాస్ట్ అంటే ఏంటి అంటే చాలా రకరకాల కలర్స్ ఉంటాయి క్రోమోప్లాస్ట్. ఓకేనా? చాలా కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్స్. మల్టీ కలర్స్ ఉంటాయి. ఓకేనా? సో అందుకనే మీకు కొన్ని పార్కుల దగ్గరికి వెళ్ళారనుకోండి, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద ఇళ్లలో ముందు ప్లాంట్స్ యొక్క ఆకులు మీకు చూస్తే కొన్ని ఆకులు తెల్లగా ఉండి, ఓకేనా, కొన్ని పింక్ కలర్ లో ఉంటాయి ఆకులు, కొన్ని yellow కలర్ లో ఉంటాయి. ఓకేనా? అంటే ఇది ఇన్ని రకాలుగా ఉండడం అనేది చూస్తాము. సో అందులో ఏమున్నాయి అంటే వాటి యొక్క సెల్స్ లో క్రోమోప్లాస్ట్ ఉంటుంది. ఏముంటుందమ్మా? క్రోమోప్లాస్ట్ అనేవి ఉంటాయి. తర్వాత చూస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యూకోప్లాస్ట్. ఏంటమ్మది? ల్యూకో. ల్యూకో అంటే అర్థం ఏంటి అంటే తెలుపు లేదా నిరహరిత, అంటే అసలు కలర్లెస్ అన్నమాట. ల్యూకో అంటే వైట్ కలర్ లో ఉండేటటువంటివి ఉంటాయి. ఓకేనా? వాటిని ల్యూకోప్లాస్ట్ అని చెప్పేసి కలర్లెస్ లో ఉంటాయి కొన్ని. సో వాటిని ల్యూకోప్లాస్ట్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్లోరోప్లాస్ట్ ఎట్లా ఉంటుందంటే మనకి చూడండి, క్లోరోప్లాస్ట్ అనేది ఇలా ఎగ్ షేప్ లో ఉంటాయి కొన్ని. ఓకేనా? ఓవెల్ షేప్ లో ఉంటాయి, రౌండ్ షేప్ లో ఉంటాయి, స్పెరికల్ షేప్ లో ఉంటాయి. ఓకేనా? ఇది క్లోరోప్లాస్ట్ గురించి. ఈ క్లోరోప్లాస్ట్ అనేవి గ్రీన్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే క్లోరోప్లాస్ట్ లోపల
క్లోరోఫిల్ ఉంటుంది. ఏముంటుందమ్మా? క్లోరోఫిల్ అనేటటువంటి పిగ్మెంట్ అనేది ఉంటుంది. పిగ్మెంట్ ఏంటమ్మా అది? పిగ్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే కలర్. పిగ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? సో ఇక్కడ క్లోరోప్లాస్ట్ లో ఉండేటటువంటి పిగ్మెంట్ ఏంటి అంటే క్లోరోఫిల్. ఏంటమ్మా అది? క్లోరోప్లాస్ట్ లో ఉండేటటువంటి పిగ్మెంట్ ఏంటి? క్లోరోఫిల్. ఏంటమ్మా అది? ఓకేనా? సో ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఎక్కడ ఉంటాయి? వెరీ గుడ్. ఎక్కడ ఉంటాయమ్మా? ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి. ఎందులో ఉంటాయి? ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి. యానిమల్ సెల్స్ లో ఉంటాయా? యానిమల్ సెల్ లో ఉంటే మన నీ పేరేంటమ్మా? ఇతను కూడా ఒక యానిమలే కదా, మనం అంతా యానిమల్సే కదా. సో ఇప్పుడు ఇతను ఏ కలర్ లో కనిపిస్తాడు మనకి? గ్రీన్ కలర్ లో కనిపిస్తాడు. అదే ఇతనిలో క్రోమోప్లాస్ట్లు ఉన్నాయనుకోండి ఇతని సెల్స్ లో, సో ఇతను ఎట్లా కనిపిస్తాడు? ఒక కలర్ లో, బాడీ ఒక కలర్. ఓకేనా? రకరకాల కలర్స్ లో. ఒకవేళ ల్యూకోప్లాస్ట్లు ఉన్నాయనుకోండి ఏ కలర్ లోను ఉండదు. ఓకేనా? సో కాబట్టి ప్లాంట్ సెల్స్ లో ఎటువంటి ప్లాస్టిక్స్ అనేవి ఉండవు. సరి కూర్చో. ఓకే.